టాప్ ఫోన్ చూస్తున్నాం. ఇటు మక్క రైతులది అదే గోస. పంట కొనడం లేదని రేవంత్ సర్కారు మీద నిప్పులు కురిపిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థ పాలనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో కొర్రీలు పెడుతున్నారని వరంగల్ జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. వర్ధనపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఎకరాకు 40 క్వింటాల దిగుబడి వస్తే 20 క్వింటాలే కొంటామనడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమంటూ రైతులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. కొర్రీలు లేకుండా పంటంతా కొనుగోలు చేయాలని, అది కూడా వేగంగా కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. ఇటు వరంగల్ జిల్లా వర్ధనపేటలో కూడా మొక్కజొన్న రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, అటు ఏదైతే మక్క రైతులు కూడా పెద్ద ఎత్తున వర్ధనపేటలో మొక్కజొన్న కావచ్చు, దానికి సంబంధించి పంటకు సంబంధించి కొనుగోలు చేయాలని చెప్పేసి వారు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, పంట కోసి కూడా దాదాపు ఒక్కో రైతు నెల రోజుల నుంచి కనిష్టంగా చూస్తే 10-15 రోజుల సమయం కాలమవుతుంది. పూర్తి స్థాయిలో రైతాంగం మక్కలు అమ్ముకునే విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మక్కలు కొనుగోలు విషయంలో సక్రమంగా జరగక పూర్తి స్థాయిలో ప్రభుత్వం ద్వారా కొనేటువంటి మార్కెట్ సెంటర్లలో కొర్రీలు ఉండడం, ప్రైవేటు దళాలను ఆశ్రయిస్తే వాళ్ళు మోసాలకు పాల్పడడం, ఇవన్నీ చూసినటువంటి రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తీరుగా మనకు కనిపిస్తా ఉంది. రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కూడా రైతాంగానికి కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేట మండలం ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ముందు జాతీయ రహదారిపై మొక్కజొన్న రైతులు తమ నిరసన ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు నల్లబెల్లి మండలం శనిగారం క్రాస్ దగ్గర కూడా రైతాంగం సక్రమంగా మొక్కజొన్న కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళంతా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఎలాంటి కొర్రీలు లేకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎకరాకు 40 క్వింటాల దిగుబడి వస్తే 20 క్వింటాలను మాత్రమే కొంటున్నారు, మిగతా పంట ఏం చేయాలన్నటువంటి ఒక ప్రశ్న రైతాంగం నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ అసమర్థతకు ఇదే నిదర్శనమని చెప్పి రైతులు తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలి. రైతుల దగ్గర ఉన్నటువంటి మక్కలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనాలన్నటువంటి డిమాండ్. సీజన్ ఏదైతే కొనుగోలుకు సంబంధించి మొదలైందో అప్పటి నుంచి రైతాంగం ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4-5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించినటువంటి పరిస్థితుల్లో ఆ రైతులంతా కూడా తమ మక్కలను అమ్ముకునే విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి తీరు. ఇటు వర్ధనపేట కావచ్చు, ప్రధానంగా ఇటు నర్సంపేట, స్టేషన్ గన్పూర్, జనగామ, ఎక్కడికక్కడ రైతులు తమ మక్కలను నమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. బార్దాన్లు ఇవ్వాలంటూ నల్లబెల్లి మండలంలో కూడా రైతులు తమ డిమాండ్ అయితే మొక్కజొన్నకు సంబంధించి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రవికాంత్.